హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఈరోజు ఒక మంచి శుభవార్త అయితే పెన్షన్దారుల కోసం వచ్చింది. అయితే ఆ అప్డేట్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు జరిగాయి. అదేంటా అని అనుకుంటున్నారా? అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను ప్రభుత్వం 4,000 రూపాయలకు పెంచి అమలు చేస్తుంది. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. అనర్హుల పెన్షన్లపై అధ్యయనం జరుగుతుంది. అర్హులకు కోత ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే సమయంలో జనవరి 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల 1వ తేదీ ఇవ్వవలసిన పెన్షన్లన్నీ ఈసారి ఈ నెల 31వ తేదీన ఇవ్వాలని కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కేటగిరీల పెన్షన్లను పెంచి అమలు చేస్తుంది. గత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేసేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితోనే ప్రతి ఇంటికి 1వ తేదీన అందేలా అమలు చేస్తుంది. ప్రతి నెల 1వ తేదీ సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ దిశలో ఒక కొత్తగా మార్పు జరిగింది. 1వ తేదీన సెలవు ఉంటే ముందు రోజే పెన్షన్లను పంపిణీ చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, చర్మకారులు మరియు డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు నెలకు 4,000, వీళ్ళందరికీ నెలకు 4,000 చొప్పున పెన్షన్ను అందిస్తుంది. మరి దివ్యాంగులకు మాత్రం 6,000 రూపాయలు అందిస్తుంది. మరియు కిడ్నీ, తలసీమియా, దీర్ఘకాలిక రోగులకు 10,000 రూపాయల చొప్పున అందిస్తుంది. పూర్తి స్థాయి వైకల్యం ఉన్నవారికి నెలకు 15,000 రూపాయలను అందిస్తుంది. అలా చూసుకుంటే ప్రస్తుతం ప్రతి నెల 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులు 2,700 కోట్లను ఖర్చు చేసి వీళ్ళందరికీ పెన్షన్లను పంపిణీ చేయడానికి. అయితే ఈసారి జనవరి 1వ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లను ఈ నెల 31వ తేదీన అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకు అంటే జనవరి 1వ తేదీ ఇచ్చే పెన్షన్ను డిసెంబర్ 31కి మార్పు చేసింది. అదే రోజు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరం రావడంతో ముందుగానే పంపిణీ గురించి కసరత్తు జరుగుతుందని సమాచారం. ఈసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నర్సారావుపేటలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.